ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. బీసీ నేతలపై అగ్రకులాల నేతలు కుట్రలు ఇక సాగవని, ఎన్ని కుట్రలు పడినా బీసీలను రాజకీయంగా అడ్డుకోలేరని బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ శ్రీనివాస సాగర్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా సర్పంచ్గా పనిచేస్తూ నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజల మనిషిగా అందరి వాడిగా అందరి మన్ననలు పొందుతున్న బీసీ నేత ప్రస్తుతం జడ్చర్ల పిఎస్సిఎస్ చైర్మన్ పాలెం సుదర్శన్ గౌడ్ అని ఆయన అన్నారు. జడ్చర్ల నియోజకవర్గంలో రాజకీయంగా ఎదుగుతున్న సుదర్శన్ గౌడ్పై కొంతమంది కావాలని అనవసరమైన ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని, లేని ఎడల బీసీ సమాజ్ ఆధ్వర్యంలో జడ్చర్ల నడిబొడ్డున ధర్నాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. పాలెం సుదర్శన్ గౌడ్పై అసత్యపు ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాక జోగులాంబ గద్వాల జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరితపై రాజకీయంగా దెబ్బతీయడానికి అగ్రవర్ణాల వారు ఏకమై ఓడించారని ఆయన గుర్తు చేశారు. అంతేకాక దేవరకద్ర సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ విషయంలోనూ అగ్రకులాల నేతలు కక్ష సాధించే చర్యలకు పాల్పడుతున్నారని, రాజకీయంగా ఎదగకుండా అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు. అంతేకాక మక్తల్ ఎమ్మెల్యే బీసీ బిడ్డ శ్రీహరిపై కొంతమంది కావాలనే సోషల్ మీడియాలో అసత్యపు ప్రచారాలు చేస్తూ మంత్రి పదవి రాకుండా అడ్డుకునే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలను అందరం ఏకమై తగిన గుణపాఠం చెబుతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నేత, పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సారంగి లక్ష్మీకాంత్, బీసీ సమాజ్ కో కన్వీనర్ సత్యం తదితరులు పాల్గొన్నారు. పాలమూరు ఉమ్మడి జిల్లాలో బీసీలను రాజకీయంగా ఎదగకుండా ఎంతోమంది అడ్డంకులు చేయడమే కాకుండా అనవసరమైన ఆరోపణలు చేసి అణగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మనము మహబూబ్ నగర్ బీసీ సమాజ్ కార్యాలయంలో ఉన్నాము. ఇక్కడ బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ సాగర్ ఉన్నారు. అసలు పాలమూరు జిల్లాలో ఏం జరుగుతుంది, రాజకీయ నేపథ్యం ఏంది, బీసీల సమస్యలు ఏ విధంగా ఉత్పన్నమవుతున్నాయనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అన్న నమస్తే. గత మీరు ఒక 2 సంవత్సరాల వరకు కూడా బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై కావచ్చు, నాయకులపైన జరుగుతున్న ఆరోపణలు, దాడులపై కావచ్చు, ఎన్నో రకాల మీ కమిటీలు, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న కమిటీలు కూడా ఉద్యమాలు కూడా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతము ఈ మధ్యకాలం మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి విషయం, అదేవిధంగా దేవరకద్ర కాంగ్రెస్ లీడర్ మన ప్రదీప్ గౌడ్, అదేవిధంగా జడ్చర్ల మరి పిఎస్సిఎస్ చైర్మన్ పాలెం సుదర్శన్ గౌడ్, ఇదే కాకుండా మరికొన్ని సంఘటనలు పునరావృతం అవుతున్నాయి. అసలు బీసీలకు మీదనే ఎందుకు జరుగుతున్నాయి, దీన్ని మనం ఏ విధంగా చూడవచ్చు? నమస్కారం. మీరు అన్నట్లు బీసీ సమాజ్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏ రాజకీయ నాయకుని కానీ ఇతరత్ర ఎక్కడ బీసీ కుల సంఘ నాయకుల మీద కానీ ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా మేము ముందు వరుసలో ఉంటున్నాం. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ నియోజకవర్గాల్లో బీసీలపై రెడ్డిల ఆధిపత్య ధోరణి కొనసాగుతూనే ఉంది. ఉదాహరణ చూసుకుంటే మన మక్తల్లో శ్రీహరి మంత్రిమండలి లిస్టులో ఉండి ఎంపీ ఎలక్షన్లప్పుడు రేవంత్ రెడ్డి గారే స్వయంగా మహబూబ్నగర్ నుంచి ముదిరాజ్ బిడ్డకు ఈసారి మంత్రిమండలి స్థానం కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఆ ఇష్యూలో మొన్నటి వరకు బీసీ సమాజ్ మేము ప్రతి ఇష్యూలో మాట్లాడుతూనే ఉన్నాం. ఇప్పుడు సోషల్ మీడియా 2 రోజుల నుంచి మళ్ళీ రకరకాల పోస్టులు పెట్టి అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా గద్వాలలో జడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతి గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ నిలబడి స్వల్ప మెజార్టీతో ఓడడం జరిగింది. అక్కడ ఏం జరిగిందంటే గద్వాల రాజకీయంలో ఒక బీసీ బిడ్డ ఎదిగితే మళ్ళీ తమ ఉనికే ప్రమాదం అని భావించి నడిగడ్డ రాజకీయాలు నడిపి అక్కడ బీజేపీ టీఆర్ఎస్ ఏకమై కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న సరితా తిరుపతి అని ఒక బీసీ బిడ్డను ఓడగొట్టడం జరిగింది. మళ్ళీ అదే తరహాలో అక్కడ బీఆర్ఎస్ నుంచి వచ్చిన కృష్ణమోహన్ రెడ్డి గారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరి అక్కడ బీసీ బిడ్డగా ఉన్నటువంటి సరితా తిరుపతికు ఈరోజు అన్యాయం చేసిన వారు అయ్యారు వాళ్ళు. ఎందుకంటే ఎలక్షన్ల ముందు టీఆర్ఎస్లో మిళితం కాలేక కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి బీసీల గురించి పోరాడి నిత్యం ప్రజల పక్షాన ఉంటూ నడిగడ్డలో బీసీ జెండాను ఎగిరేయాలనే తాపత్రయంతో పనిచేసిన బీసీ బిడ్డకు అన్యాయం జరిగింది. ఇట్లా రకరకాలుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీసీలు అన్యాయానికి గురవుతున్నారు. దేవరకద్రలో ప్రదీప్ కుమార్ గౌడ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో సీటు రాక బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల ముందు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో హైదరాబాద్లో జాయిన్ కావడం జరిగింది. జాయిన్ అయిన మరుక్షణం నుంచి కూడా
రెడ్డిల ఆధిపత్య ధోరణితో అతను మళ్ళీ తెర వెనుకనే ఉండడం జరిగింది. ఈ రోజు వరకు యాక్టివ్గా మాత్రం బయట పొలిటికల్గా రాణించలేకపోతున్నాడు. అదే కనుక అక్కడ ఒక అగ్రవర్ణ బిడ్డగాన ఈ విషయంలో అదే ప్రదీప్ గౌడ్ స్థానంలో ఉంటే అర్ధరాత్రికి ఇంటికి పిలిచి కండవ కప్పి ఆహ్వానించేవారు. అంటే ఈ నేపథ్యంలో జడ్చర్ల నియోజకవర్గంలో గత 40 సంవత్సరాలు సర్పంచ్గా పనిచేసి మత్సలేని నాయకునిగా కొనసాగుతూ పిఎస్సిఎస్ చైర్మన్గా ఉన్న పాలెం సుదర్శన్ గౌడ్ అంటే దాదాపుగా జడ్చర్ల నియోజకవర్గంలో గుర్తుపట్టని వారు ఉన్నారు. ఇంతవరకు ఏ సబ్జెక్టులో కూడా మచ్చ కూడా లేదు. అటువంటి వ్యక్తిపై కూడా కొన్ని ఆరోపణలు రావడం ఈ సందర్భంగా నిరూపించాలని ఆయన తెలియజేయడం జరుగుతుంది. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? ఏ విధంగా చూడొచ్చు మనం? ఒకటే, ఎక్కడైతే నియోజకవర్గాలలో బీసీలు బలంగా ఉండి అన్ని సంవత్సరాలు రాజకీయంలో ఉన్నారంటే వీళ్ళు అగ్రవర్ణాలు అక్కడ వాళ్ళను ఏ విధంగా అనగదొక్కాలి, రాజకీయంగా భవిష్యత్తులో వాళ్ళకు ఉనికి లేకుండా చేయాలి. అతను స్వయంగా 40 సంవత్సరాలు రాజకీయ జీవితం గడిపి సర్పంచ్గా వివిధ రకాలుగా పోటీ చేసి పిఎస్సి చైర్మన్గా ఉన్నటువంటి సుదర్శన్ గౌడ్ మీద ఈరోజు అగ్రవర్ణాలు మొత్తం కూడా అతనిపై కుట్ర చేయడం జరిగింది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అతను సొంత ఖర్చుతో కూడా కొన్ని కార్యక్రమాలు చేసి నియోజకవర్గ వ్యాప్తంగా మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకుంటున్నాడు. ఎక్కడ బీసీలు మంచి పేరు తెచ్చుకొని రాజకీయంగా ఎదిగి భవిష్యత్తులో ముందుకు వెళ్దామంటే ఇలా రకరకాలుగా అలిగేషన్స్తో ఏదో ఒకటి మోపి ఏదో తప్పు మోపడం, ఆర్థికంగా ఇబ్బంది పెట్టడం, రాజకీయంగా ఎదగకుండా చేయడానికి ఈ అగ్రవర్ణాల కుట్ర బలంగా జరుగుతుంది. దాంట్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇదే పంత కొనసాగిస్తుంది. భవిష్యత్తులో కనుక ఇటువంటి సంఘటనలు పునరావృతమైతే బీసీ సమాజ్ దృష్టిలో వాళ్ళందరూ వ్యతిరేకులుగా మారిపోతారు. రాబో స్థానిక సంస్థలు కానీ మిగతా ఎన్నికల్లో కానీ బీసీలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలను రాజకీయంగా ఎదగడానికి తర్వాత వారిని సపోర్ట్ చేయడానికి మీ బీసీ సమాజ్ ఆధ్వర్యంలో మీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న కమిటీలు ఏ కార్యక్రమాలు చేయబోతున్నాయి? ఒకటన్నా, మేము ఇంతకుముందు గత పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పిన విధంగానే జనాభా దామాష ప్రకారం కావాలని, కులగణన జరిపిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్ళాలని ప్రధానంగా డిమాండ్తో మేము రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సమాజ్ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేస్తున్నాం. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అయితే కులగణన పేరుతో ఈరోజు అధికారంలోకి వచ్చిందో, బీసీ డిక్లరేషన్ ప్రకటించి ఈరోజు అధికారంలో కూర్చున్నదో దానికి ప్రధానమైన కారణం బీసీలే. కాబట్టి రేపు జరగబో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మేము అదే పంతంతో ముందుకెళ్తాం. జనాభా ప్రకారం అక్కడ సీట్లు కేటాయించవలసిందే. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలకు బీసీ సమాజ్ సిద్ధంగా ఉంది. ఇది బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు. బీసీలను రాజకీయంగా ఎదగకుండా అనగదొక్కుతున్న వారికి రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తామని తెలియజేస్తున్నారు. ఎంవి రమణ, మిత్ర న్యూస్ ఛానల్ నుండి మహబూబ్ నగర్.